అందరికీ నమస్కారం. ముఖ్యంగా కుత్బల్లాపూర్ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి తెలియజేయనిది ఏమనగా, రేపు అనగా 29వ తారీఖు రోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జై హింద్ యాత్ర సభ మరియు అదేవిధంగా ర్యాలీలో కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏదైతే బీజేపీ ప్రభుత్వము సింధూర్ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని ఎండకట్టే విధంగా ఏదైతే అమరవీరులు చనిపోయిన దానికి మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యుద్ధం జరగక ముందు యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా తెలియజేయడం జరిగింది. యుద్ధానికి కూడా సహాయ సహకారాలు మా ప్రభుత్వం నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొనే విధంగా, అంటే ఇది ఒక రాజకీయం కాదు, ఇది ఒక దేశభక్తిని చాటే విధంగా మనం రేపు జై హింద్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారితో పాటు తర్వాత మన మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అంటే మంత్రివర్యులు దాదాపుగా అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన డిసిసి అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మన కుత్బల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు శ్రీశైలమన్న గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి బీజేపీ చేస్తున్న రాజకీయాలని ఎదుర్కొందామని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్.